దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ అవర్ ఛానల్. మహేష్ బాబు గారి సినిమా, రాజమౌళి గారి సినిమా ఎస్ఎస్ఎంబి. ఈ సినిమా పైన ఎంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు గారికి ఎప్పుడో ఇచ్చిన మాట ఈసారి రాజమౌళి గారు నెరవేర్చుకోబోతున్నారు. అండ్ చాలా వరకైతే మన మహేష్ బాబు గారి మేకవర్ చూసాము. దిమ్మ తిరిగిపోయే మేకవర్ అయితే మహేష్ బాబు గారికి అయితే ఉంది. అండ్ సేమ్ టైం RRR తర్వాత అండ్ మన రాజమౌళి గారు అయితే స్క్రిప్ట్ వరకు మీద అయితే కూర్చున్నారనమాట. చాలా నీట్ గా ప్రతి షాట్ ప్రతి సీన్ వీళ్ళ లెవెల్లో వచ్చిందని అయితే ప్రతి ఒక్కరైతే ఫిలిం నగర్ టాక్ అనమాట. అంటే ఇంకొక విషయానికి వస్తే సినిమా షూటింగ్ అంటే ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది, బట్ కథ పరంగా స్క్రిప్ట్ పరంగా విజేంద్ర ప్రసాద్ గారు ఇంకా కొద్దిగా టైం తీసుకుందామని అయితే టైం తీసుకుని అయితే చేస్తున్నారు అనమాట. అంటే వీలైతే షూటింగ్ అయితే ఆగస్ట్లో లేదంటే డిసెంబర్లో అయితే స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మేబీ ఆగస్ట్లోనే ఎక్కువగా స్టార్ట్ చేసేయచ్చు, ఎందుకంటే వర్క్ అంతా స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయింది అనమాట. అంటే ఇంకొక విషయానికి వస్తే మహేష్ బాబు గారు అంటే చాలా వరకు అంటే గుంటూరు కారం ఒక విధంగా బ్లాక్ బస్టర్ తర్వాత చాలా హైప్ తో చేస్తున్న మూవీ ఈ రాజమౌళి అండ్ మన మహేష్ బాబు గారు. అండ్ ఒకటే మాట రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకటే మాట అన్నారు, ఈసారి నేను అనుకున్న విజన్ లో ఈ సినిమా వస్తే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అయితే అన్నారనమాట. బట్ చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్, ఎందుకంటే చాలా వరకు చాలా స్టార్స్ ని రాజమౌళి గారి చేతుల్లో పడ్డారు. చాలా వరకు చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఈసారి మహేష్ బాబు గారి కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఈ లెవెల్లో ఉంటుందో మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ టాలీవుడ్ ఫ్యాన్స్ అయితే వేచి చూస్తున్నారన్నమాట. ఈ దెబ్బతో మహేష్ బాబు గారు పాన్ ఇండియా కాదు గ్లోబల్ లెవెల్లో స్టార్డమ్ వస్తుంది అంటున్నారు అనమాట. బట్ మహేష్ బాబు గారి అండ్ రాజమౌళి గారి సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలపండి. మీరు మహేష్ బాబు ఫ్యాన్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలపండి. అలాంటి వీడియోలు మేమైతే మీకు చేసి పెడతాం అనమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.